నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. కానీ 12 లక్షలు ఆదాయం దాటితే ఆదాయపు పన్ను 4 లక్షల ఆదాయం నుండి స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలి అని చెప్పారు. దీంతో ఇక్కడే అందరికీ అయోమయం ఏర్పడింది. కానీ అసలు విషయం ఏమిటంటే గత సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిధి 3 లక్షలు ఉండేది. అంటే 3 లక్షల ఆదాయం వరకు ఎవ్వరూ ట్యాక్స్ కట్టనవసరం లేదు. 3 లక్షల ఆదాయం దాటితే స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. కానీ మధ్యతరగతి వారికి ట్యాక్స్ భారం పడకుండా ఉండటానికి ఏం చేశారంటే 3 లక్షల ఆదాయం దాటి 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కట్టవలసిన ట్యాక్స్ అంతా సెక్షన్ 87A కింద మినహాయింపు ఇచ్చారు. అంటే ఉదాహరణకు ఒకరికి 7 లక్షల ఆదాయం, 3 లక్షల ఆదాయం దాటి 7 లక్షల వరకు అతనికి సుమారు 20,000 పన్ను కట్టాలి. అంటే 7 లక్షల్లో 3 లక్షలు తీయగా మిగిలిపోయిన 4 లక్షల మీద 5% ట్యాక్స్ కానీ 87A కింద ఈ పన్ను 20,000 కట్టనవసరం లేదు. అంటే పరోక్షంగా 7 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు అని చెప్పుకోవచ్చు. పైన చెప్పింది అర్థమైతే క్రింద చెప్పే 12 లక్షల పాయింట్ కూడా సులభంగా అర్థమవుతుంది. ప్రారంభ స్లాబ్ గతంలో ఉన్న 3 లక్షల నుండి ఈసారి 4 లక్షలకు పెంచారు. అంటే ఎవ్వరూ 4 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించిన అవసరం లేదు. 4 లక్షల ఆదాయం దాటిన ప్రతి వారు స్లాబ్స్ ఆధారంగా ట్యాక్స్ చెల్లించాలి. అయితే ఈసారి ఈ సెక్షన్ 87A పరిధి పెంచారు. ఎంత అంటే గతంలో ఉన్న 20,000 మినహాయింపు ఈసారి 60,000కు పెంచారు. అంటే 60,000 ట్యాక్స్ కట్టవలసిన వారు ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ 60,000 లెక్క ఎలాగో చూడండి. 12 లక్షల ఆదాయానికి కింద ట్యాక్స్ లెక్కల స్లాబ్ ప్రకారం చూడండి. 0 నుంచి 4 లక్షల వరకు ట్యాక్స్ 0, 4 నుంచి 8 లక్షల వరకు 5%, అంటే 4 లక్షలకు 5% 20,000, 8 నుంచి 12 లక్షల వరకు 10%, అంటే 4 లక్షలకు 10% 40,000, 12 నుంచి 16 లక్షల వరకు 15%, అంటే 12 లక్షలకు 60,000 ట్యాక్స్ కట్టాలి. ఈ 60,000 సెక్షన్ 87A క్రింద కట్టనవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. అంటే వ్యాపారస్తులు మిగతా వారికి 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ పడదు. అదే ఉద్యోగస్తులు పెన్షనర్స్ అయితే 12.75 లక్షల వరకు ట్యాక్స్ పడదు. అంతేకాని గతంలో ఉన్న ప్రారంభ స్లాబ్ 3 లక్షలను 12 లక్షలు చేయలేదు. సరే, ఇప్పుడు అందరికీ వస్తున్న పెద్ద అనుమానం ఏమిటంటే మరి జస్ట్ అంటే ఒక 10,000 ఆదాయం ఈ 12 లక్షల పరిధి దాటిన వ్యాపారస్తులకు 12.75 లక్షలు దాటిన ఉద్యోగస్తులకు ట్యాక్స్ ఎలా ఉంటుంది అని. వారి వెక్కిరింతల ప్రకారం 12.10 ఆదాయానికి పై స్లాబ్స్ ప్రకారం 60,000 ప్లస్ చివరి 10,000 మీద 15%, అంటే 1,500, అంటే 61,500 మొత్తం ట్యాక్స్ కట్టాలి కదా. 12 లక్షల వాడు 0 ట్యాక్స్ కడితే 12.10 లక్షల వాడు జస్ట్ ఒక 10,000 ఆదాయం పెరిగినందుకు 61,500 కట్టడం ఏమిటి అంటే పరోక్షంగా 10,000 ఆదాయం పెరిగినందుకు 61,500 ట్యాక్స్ కట్టాలా, ఇదేం న్యాయం అని వాపోతున్నారు. ఈ అనుమానం భయం నిజం కాదు. అందుకే ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టారు. దీని ప్రకారం పెరిగిన ఆదాయం కంటే కట్టవలసిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే పెరిగిన ఆదాయం అంతా ట్యాక్స్ కింద కట్టేస్తే సరిపోతుంది. మిగిలింది మార్జినల్ రిలీఫ్ కింద కట్టనక్కర్లేదు. పై ఉదాహరణలో ఆ వ్యక్తికి 12 లక్షల 10,000 ఆదాయంకి 61,500 ప్లస్ సెస్ కట్టాలి. ఈ మార్జినల్ రిలీఫ్ ప్రకారం అతను జస్ట్ 10,000 దాని మీద సెస్ కడితే సరిపోతుంది. మిగిలిన 51,500 అతనికి మార్జినల్ రిలీఫ్. ఎందుకు ఇలా పెట్టారంటే 12 లక్షల ఆదాయం వారికి 60,000 ట్యాక్స్ పడితే అది ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. కాబట్టి 0 ట్యాక్స్ వల్ల వారి నెట్ ఆదాయం మళ్ళీ 12 లక్షలే ఉంటుంది. కానీ 12 లక్షల 10,000 వాడికి ట్యాక్స్ 61,500 ట్యాక్స్ కట్టిన తర్వాత వాడి నెట్ ఆదాయం 11,38,500కు తగ్గిపోతుంది. అంటే పైన 0 ట్యాక్స్ కట్టిన వాడితో పోలిస్తే వీడికి 51,500 తక్కువ నెట్ ఆదాయం వస్తుంది. ఈ తేడాను సరిచేయడానికి ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టి వాడి నెట్ ఆదాయం 12 లక్షలకు తగ్గకుండా ఉండేలా ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు. అదే 12.50 లక్షల ఆదాయం అనుకోండి, ట్యాక్స్ కట్టాల్సింది 67,500 ప్లస్ సెస్. ఇక్కడ ట్యాక్స్ కట్టాక వాడి నెట్ ఆదాయం 11,82,500 అవుతుంది. అందుకని ఇక్కడ వాడు 17,500 మార్జినల్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది.
వాడు 50,000 ట్యాక్స్ కడితే సరిపోతుంది. అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే పెరిగిన ఆదాయం కంటే కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ కాస్త పెరిగిన ఆదాయం ట్యాక్స్గా కడితే సరిపోతుంది. ఇదే ఉద్యోగస్తులకైతే 12 లక్షల బదులు 12,75,000 ఆదాయం అనుకుని పై లెక్కలు వేసుకోండి. ఇంకా అనుమానాలు ఉంటే కామెంట్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు మీ అనుమానాలు తీరుస్తాను. ఈ స్క్రిప్ట్ రాసిన వారు చెడా శాస్త్రి గారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.